గురుగారు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. జంతు ప్రేమికులకి కుక్కలు, పిల్లులు పెంచుకోవటం చాలా ఇష్టం. కానీ పిల్లుల్ని ఇళ్లల్లో పెంచకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏది నిజం? ఏది ఆచరించదగినది? సూటిగా నిజాన్ని నిజంగానే మాట్లాడుకుందాం మనం. నేను అలాగే చెప్తాను. మన పల్లవి వారు కూడా దాన్ని ప్రోత్సహిస్తారు కాబట్టి. నీకు నువ్వే ఆలోచించుకో. నీ పిల్లవాడిని మంచి 5 స్టార్ హోటల్లో ఉంచి పొద్దున్నే కాఫీ, 8ంటికి టిఫిను, మధ్యాహ్నం మంచి భోజనం, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ పెట్టి, మళ్ళీ రాత్రి బ్రహ్మాండమైనటువంటి పడక ఉండేటటువంటి పరుపు, అలాగే టీవీలు గీవీలు అన్నీ పెట్టేసి ఓ గదిలో పెట్టి ఎన్ని రోజులు వాడిని ఉంచుతావు? అమ్మా విసుగొచ్చేస్తుంది, వెళ్ళిపోతా 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 అంటాడు. అదేమిట్రా, ఎంత ఏర్పాటు చేశాను, రోజుకి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి అని అంటే ఏమంటాడు? కాస్త వీధిలోకి వెళ్తాను, ఈ విసుగెత్తిపోతుంది, ఒక రోజు బాగుంది, 2 రోజులు బాగుంది, బాబోయ్ నాకొద్దు అంటాడా అనడా? కోరిక వేరుగా తీసుకోకు. కానీ మంచి కుక్కని 40,000 అంటే కుక్క తీసుకొచ్చి నువ్వేం చేస్తావు? ఇంట్లో కట్టి పడేస్తావు దాన్ని. దానికి సంబంధించినటువంటి స్నేహితులతో ఆడుకోవాలి దానికి ఉండదా? ఆ వెళ్ళేటటువంటి కుక్కలన్నితో కలిసి మొరగాలని దానికి ఉండదా? ఆ కుక్క ఇంట్లో ఏం చేయడానికి వీళ్ళ వీధిలోనే చేయాలి. పైగా వాడు ఎవడైనా వాడు ఉంటే ఆ వచ్చిన వాడిని పండితుడు కావచ్చు, పామరుడు కావచ్చు, ధనికుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవడైనా సరే బా అని అరుస్తూ ఉంటే వచ్చిన వాడికి ఎలా ఉంటుంది? ఏమిటిది అని అనిపించదు. పైగా అది నీ ఇంటిని రక్షించేంతకాలం మాత్రమే నువ్వు ప్రేమిస్తావు. దానికి ఏ క్యాటరాక్టో మరోటో వచ్చేస్తే అమాంతంగా వదిలేస్తావు. అంటే నువ్వు జంతు ప్రేమికుడివా? పొరపాట్లు కూడా కాదు. కేవలం నీ ఇంటిని జాగ్రత్తగా రక్షించేందుకు పెట్టుకున్నటువంటి ఒక తోటమాలో లేకపోతే ఒక ఇంటిని జాగ్రత్తగా చూసేటటువంటి వాడు ఎవడో ఒకడు ఉంటే వాడితో సమానం అది. నువ్వు ప్రేమించేదేముంది అందులో? జంతు ప్రేమ అంటే అది కాదుగా. పూర్తిగా దానికి అండగా ఉంటూ దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తల్ని తీసుకునేవాడి నువ్వు కావాలి. ఓసారి మామూలుగా అన్నం పెట్టడం ఆలస్యం అవుతుంది, లేకపోతే దానికి ఇష్టమైనది పెట్టాల్సిన ఆలస్యం అవుతూ ఉంటుంది. అది నోరు తెరిచి అడగలేదు. ఎక్కడో షాపుల్లో దిక్కుమాలని ఏదో తీసుకొచ్చి దీనికి బాగా కుక్కకి ఇష్టం అని పెద్ద కుక్క బొమ్మ దాని మీద చూస్తే పెడతావు. సరిపోయిందో లేదో తెలియదు, అది దానికి రుచికరంగా ఉందో లేదో తెలియదు, దానికి ఏదైనా కడుపులో వ్యాధి వచ్చింది నచ్చకపోతే అదేం నచ్చలేదని చెప్పలేదు. అంటే అది నీకు అది పెడితే అది సరిపోతుందని అనిపించింది కాబట్టి నువ్వు పెట్టేస్తున్నావు. న్యాయమా? ఎంత అన్యాయం అది! అన్నిటికీ మించి పొద్దున్నే వీధిలోకి తీసుకెళ్తావు ఓ కర్ర ముచ్చుకుని. కనీసం తన జాతి కుక్కల్ని వాసన చూసుకునే అవకాశాన్ని ఇస్తున్నావా? ఏమీ లేదు. తన వాళ్ళతో తిరగాలని దానికి ఉండదు. మన ఇంట్లో మన పిల్లల్ని అలా కట్టిపడేస్తే వాళ్ళు ఆనందిస్తారా? లేకపోతే రే నీ స్నేహితుల దగ్గర ఆడుకో తిరిగితే బాగుంటుందా? ఇంకా ఇది జంతు ప్రేమ కిందికి రాదు. జంతు ప్రేమికులు చేయాల్సిందేంటి? వీధిలో ఏ కుక్కలైతే తిరుగుతుంటాయో, వీధిలో ఏ ఇతరమైనవన్నీ తిరుగుతూ ఉంటాయో, ఇంత గిన్నె నిండా అన్నం వండు, చక్కగా మామూలుగా పెడుతూ ఉండు, ఎంత గొప్పగా ఉంటుంది. నన్ను బెంగళూరులో ఉపన్యాసానికి పిలిచినప్పుడు వెళ్ళాను. ఆవిడ ఇంత పెద్ద గిన్నె నిండా అన్నం వండి చక్కని పెరుగుని ప్రత్యేకంగా ఇంట్లో తోడుపెట్టి ఇలా 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 కలుపుతుంటే, ఏమా ఇంతమంది సంతానం నీకున్నారా సంతానం అని అడిగాను నేను. లేదయ్య గారు, వీధిలో తిరిగే కుక్కలకి ఓ రోజు వాడు పెడతాడు, ఓ రోజు పెట్టడు, ఓ రోజు వచ్చి కొడతాడు, ఓ రోజు పాపం ఆ గిజ్జికుక్క అనే ఉద్దేశంతో ఆ దాన్ని విపరీతంగా కర్ర విసురుతాడు. కాదండి, అవి మనలాంటి ప్రాణులే. శ్రీ మహావిష్ణువుకుండే 84 లక్షల జీవరాశులు సంతానం అయితే వాటిలో ఒక సంతానం ఇది. వాటి వల్ల నా ఇంటికి ఏమీ నేను కోరను, నా ఇంటికి ఖచ్చితంగా గట్టి వేసేస్తాను. అవన్నీ వీధిలో వస్తాయి. గమ్మత్ ఏంటంటే వాటికి ఉన్న క్రమశిక్షణ మనలో ఉండదండి. నేను రోజు 12:30 నిమిషాలకి భోజనం పెడతా. నేను టైం పాటించే వ్యక్తిని. పూర్వం కలెక్టర్గా చేసి రిటైర్ అయ్యాను. అంచేత ఖచ్చితంగా 12:30 అవన్నీ వరుసగా అలా కూర్చుని ఎప్పుడు పెడతాడు అన్నట్టుగా చక్కగా పెడుతూ రా అంటే వచ్చాయి. అలా 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 చక్కగా పెడతాను. ఎంతో ఆనందంగా తింటాయి. తర్వాత వెళ్ళండి అంటే చక్కగా పెడతాయి. వాటికి మనుషుల భాష వచ్చు. నేను కన్నడం వాడిని కాబట్టి కన్నడంలో చెప్తే వెళ్ళిపోతాయి. మళ్ళీ సాయంత్రం 6 అయ్యేసరికి మళ్ళీ వచ్చేస్తాయి. ఇదండి నేను చేసేది. అది జంతు ప్రేమ అంటే. వాటి నుంచి ఏమీ ఆశించకుండా నువ్వు ఏది చేస్తావో అది ప్రేమ తప్ప మరొకటేం కాదు.
నేను ఈ పిల్లాడికి అన్నం పెడుతున్నాను, నా పిల్లాడికి రేపు నాకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వీడు భోజనం పెడతాడు అని చేస్తున్నావా? నా బాధ్యత కర్తవ్యం నా సంతానాన్ని జాగ్రత్తగా చూడడం, అది ప్రేమ. ఏమో వీడు చూస్తాడో చూడడం నాకు అనుమానంగా ఉంది, వీడి ప్రవర్తన అంతా తలకిందులుగా ఉంది కాబట్టి వీడిని నెట్టేస్తానని అనుకుంటే అది ప్రేమ అవుతుందా? అవ్వదు. కాదు. సొంత తల్లికి సవతి తల్లికి ఉన్నంత భేదం ఉంటుంది ఇక్కడ. అంచేత జంతువుల్ని ప్రేమించడం కాదు, అది జంతువుల స్వేచ్ఛని కట్టిపడేయడం. ఒక్కొక్కటి ఇంట్లో అయితే అసలు దాన్ని పరుపు మీద పడుకోబెడతాడు, వీడు నేల మీద పడుకుంటాడు. ఎవడు కుక్క? ఈ కింద పడుకునేవాడు కుక్క, వాడు కాదు. ఆలోచించి చూడాలి. మంచి ఎండలో నిలబడి ఫోటోలు తీస్తుంటాడు, అది లోపల కూర్చుంటూ ఉంటుంది. ఆలోచించి చూడు. నీకు చల్లదనం ఇష్టం, దానికి కాదు. దానికి హాయిగా మంచి నీళ్ళన్నీ పోయించిన తర్వాత దొరలడం, దుమ్ములో దొరలడం దానికి ఇష్టం. నీ ఇష్టాలేవో ఆ ఇష్టాలు దాన్ని చూపిస్తున్నావా? ఇదేమన్నా న్యాయమా? ఒక్కసారి ఆలోచించాలి. దానికి ఉన్న ఇష్టాలు ఏమిటో తెలియవు, దానికి ఏ అన్నం ఇష్టమో తెలియదు, దానికి ఎంత కావాలో తెలియదు. వాడెవడో ఇచ్చినటువంటి తీసుకొచ్చి పోస్తున్నాం, ఏ న్యాయం ఇది? ఇది జంతు ప్రేమ కిందికి రానే రాదు రాదు రాదు. ఎక్కడైనా ఓ లారీ కిందో బస్సు కిందో కుక్క పడిపోతే దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా రక్షించి హాస్పిటల్లో చూపించి అది జంతు ప్రేమ కింద వస్తుంది తప్ప, నీ కుక్కకే కాలేదన్నా చిన్నగా బెనికితే ఇలా ఇలా అంటూ దానికి ఆ నూనెలు ఈ నూనెలు మర్దం చేయడం జంతు ప్రేమ కిందికి రాదు. మనం అందరం మనుషుల్ని ప్రేమించాలి అంటే మన పిల్లల వరకే ప్రేమించినట్టయితే అది మనుషుల్ని ప్రేమించినట్టు కాదు. అది ఎవరికి కష్టం వచ్చినా ఆత్మవత్ సర్వభూతాన్ని నాలాగే అన్నింటినీ చూసుకోవాలి, అలా ఆలోచించుకోవాలి. నువ్వు అన్నటువంటి పిల్లులు ఉన్నాయే, పిల్లుల్ని చాలామంది పెంచేవాళ్ళు ఉన్నారు. భయం ఏమిటంటే పిల్లి పిండాన్ని కోరుతుంది అని తెలుగులో సామెత. దానికి అది ఇష్టం పాపం. పిల్లి పిండాన్ని కోరుతుంది. పిండము అంటే ఇష్టంగా పెట్టే ముద్ద అని అర్థం. పెరుగుని ఎక్కడైనా కలుపుతూ ఉంటే పెరుగు వాసనని అంత దూరంలో ఉన్నటువంటి పిల్లి పట్టేస్తుంది. వచ్చి గవబా వచ్చి ఏమన్నా పెడతావా అని మేము ఉంటూ ఉంటుంది. వెళ్ళవు అని మామూలుగా అంటే, సరే అయితే ఇటుపక్క వస్తాను ఏమన్నా పెడతావా, అయ్యి మామూలు కొడితే మళ్ళీ ఒకసారి వచ్చి మన కిందికి దూరి కొద్దిగా పెట్టరా అని చెప్పి అలా తోకని ఇలా పెట్టి ఆడిస్తూ ఉంటుంది. ఎంత ఇష్టంగా చేస్తుంది అది. దాన్ని పెంచితే వచ్చేటటువంటి కష్టం ఏంటంటే ఇల్లంతా పాడు చేస్తూ ఉంటుంది ఒకటి. రెండోది, ఏ రాత్రిపూట మనం లేచామనుకో గబుక్కుని అది లేచి నడిచేటప్పుడు గబుక్కుని మనమే తొక్కేయచ్చు. అంచేత పిల్లని పెంచద్దు అన్నారు. కుక్క అయితే అమాంతంగా రావగానే గుర్ర ఉంటుంది, ఇది అలా ఉండదు పాపం. అంచేత పిల్లిని పెంచడం వల్ల పిల్లి చనిపోయేటటువంటి విధంగా మన ప్రవర్తన ఉండొచ్చు, కానీ కుక్కకు అలా ఉండదు. జంతు ప్రేమ నేను అన్నటువంటి విధంగా ఉంటుంది తప్ప ఇంకోటి ఏం కాదు. ఇలా చూసుకోవాలి జాగ్రత్తగా.